స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, పుణ్యక్షేత్రాల దర్శనంలో ఒక్కోసారి ప్రధాన దైవ దర్శనం లభించకపోతే ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం అంటే అర్థం గర్భాలయంలో ఉండే అర్చామూర్తిని చూడడం మాత్రమే కాదు. ఆ శబ్దం ఏమిటి? పుణ్యక్షేత్ర దర్శనం. క్షేత్రం, స్థలం. బెజవాడకి వెళితే కనకదుర్గను చూడాలి అంటే కొండ ఎక్కి గర్భాలయంలో ఉండే ఆ అర్చామూర్తిని చూడడం మాత్రమేనా? ఆ కొండ అంతా కూడా దుర్గస్వరూపమే. తిరుపతికి వెళ్ళి తిరుమల కొండ ఎక్కి ఆనంద నిలయవాసిని చూడడం అంటే ఆ 7 ప్రాకారముల మధ్యలో ఎక్కడో ఉండే ఆపద మొక్కల వాడిని చూడడమా? తిరుమల కొండ అంతా కూడా పరమేశ్వర స్వరూపమే, వెంకటేశ్వరుడే. కనుకనే తిరుమల కొండ ఎక్కే సమయంలో పాదరక్షలు ధరించరాదు. కొండ మీద మనం అలంకారములు చేసుకొనరాదు. కొండ మీద ఉన్న సమయంలో అసత్యములు ఆడరాదు. కొండ మీద ఉన్న సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడికి మనకు అత్యంత సమీపం, స్వామి దగ్గరే ఉన్నాం, ఈ లక్ష్యంతో ఉండాలి. కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాల సందర్భాలలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. భక్తకోటి లక్షోపలక్షలుగా ఈ పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం కోసం బారులు తీరి వేచి ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో వివేకం కలవారు ఒక్కసారి దైవ దర్శనం చేసుకుంటే మళ్ళీ వెళ్ళకూడదు. అదేమైనా వ్యాఖ్యాళికో, షికారుకో, వినోదం కోసమో, భోజనార్థమో వెళ్ళేటటువంటి తావు కాదు కదా. పరమేశ్వర నిలయం. ఆ కొండకు వెళ్ళాం, కొండ చూచాం, పరమేశ్వర దర్శనం అయ్యింది. అవకాశం ఉంది, కొండ చేరుకున్నాం. ఇంకా అవకాశం ఉంది, గర్భాలయం దాకా వెళ్ళాం, స్వామి దర్శనం అయ్యింది, అమ్మవారి దర్శనం అయ్యింది, చాలు, వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటే దర్శనం పైన మమకారం, వ్యామోహం పెరిగి దేవతానుగ్రహాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి స్వామిని చూస్తే ఆ స్వామి మనల్ని చూచాడు అన్న జ్ఞానం కలిగితే చాలు, మళ్ళీ వెళ్ళక్కర్లేదు. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ వెళితే నేను ఇన్నిసార్లు వెళ్ళాను అని 10 మందికి చెప్పుకోవడం కోసమే ఉపయోగపడేది అవుతుంది. కానీ స్వామి దర్శనాన్ని ఆనందపూర్వకంగా, అనుభూతిపరంగా, ఆధ్యాత్మిక అభ్యున్నతిగా స్వీకరించలేం. ఈ మాట ఒక్కసారి మళ్ళీ తిరుమలకు వెళ్ళిన వారు ఒక రోజులో 2 దర్శనాలు చేసుకున్నాం, ఒక రోజులో 3 దర్శనాలు చేసుకున్నాం, 3 రోజులు ఉన్నాం తిరుమలలోనే, 3 రోజులు ఉదయము రాత్రి దర్శనం చేసుకోగలిగాం. ఆ అనుభూతి మొదటిది, రెండవది, నాలుగవది మీరు చేసుకునే కొలది మారుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే తరతి శోకం ఆత్మవిత్. మొదటిసారి కలిగిన అనుభూతి రెండవ, మూడవ ఇలా చేసుకునే కొలది ఉండదుగాక ఉండదు. పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు గాలి గోపురం చూచినా పరమేశ్వర దర్శనం చేసుకున్నట్లే. పుణ్యక్షేత్రాలకు వెళితే భక్తుల రద్దీ చూచి మనం ప్రయత్నం చేయకూడదు. రాజగోపురం చూచినా చాలు, దేవతా దర్శనం. తీర్థం తీసుకున్నా చాలు, ప్రసాదం లభించినా చాలు, బయట కూర్చొని స్తోత్రం చేసినా చాలు, నామ సంకీర్తనం విన్నా చాలు. ఇలా దేవతా దర్శనం చేసుకోవడం పలు విధాలు అని శివపురాణం చెబుతుంది. గురుగారు, మౌనం అంటే మాటలకు అందని భాష్యం అని అంటారు. మౌనానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? అపారం, అపారం. కాబట్టే సంప్రదాయం వాక్కు వెండి, మౌనం బంగారం అంటూ తెలియజేసింది.
మనం మన జీవితంలో గమనిస్తే మన గృహాలలో కొందరు పిల్లలు అసలు నోరు విప్పరు, చాలా తక్కువగా మాట్లాడతారు. మరికొందరు అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ తక్కువగా మాట్లాడేవారు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక్క మాట ప్రస్తావన చేస్తే ఆ ఇంటి యజమాని లేక యజమానురాలు ఆ తక్కువగా మాట్లాడేవారు మాట్లాడిన మాటను విన్న సందర్భం ఘటిస్తే వారు వెంటనే స్పందిస్తూ ఇతరులందరినీ కూడా మౌనంగా ఉండండి, మీరంతా నిశ్శబ్దంగా ఉండండి, చెప్పారు వాళ్ళు ఏమో చెప్పారు, మళ్ళీ విందాం. ఆ మాటకు విపరీతమైన ప్రత్యేకత ఏర్పడుతుంది. మౌనం ద్వారా అపారమైన శక్తి సంపదను మనం పెంపొందింపజేసుకోగలుగుతాం అంటూ భగవాన్ రమణ మహర్షులు తపస్సు అంటే మౌనం అంటూ ప్రస్తావన చేస్తారు. పండితులు మౌనంగా ఉండాలి. మాట్లాడడంలో ఒక నష్టం ఉంది. మాట్లాడుతూ ఉంటే వినేవారికి 2 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, వారికి తెలిసిన విషయం వారి వద్దే ఉంటుంది. 2, ఈ మాట్లాడేవారు చెప్పే విషయాలన్నింటినీ కూడా వినేవాళ్ళు వింటూ ఉండడంతో వినేవారి దగ్గర ఉండే విషయ సంపద రెట్టింపు అవుతుంది. మాట్లాడేవారు వారి వద్ద ఉన్న విషయమంతా కూడా మాట్లాడేసేయడంతో వాళ్ళు ఖాళీ అయిపోతూ ఉంటారు. ఖాళీ అయిపోయిన తర్వాత వారు మళ్ళీ శక్తిని పుంజుకోవాలి, మౌనాన్ని ఆశ్రయించాలి. ఈ వాక్కు అనే యంత్రం ఎలాంటిది అంటే మార్ధవ మాధురీ మహిమ అంటారు రాయపూడి సుబ్బారావు గారు. వంశిన్ వంచి మృణాలమున్మలిచి పక్వద్రాక్ష పండించు. ఎంత బాగా ఈ గహ్వరము నోరు ఆ వాక్కు సంపదను వెలుపలికి అలా తెలియజేస్తూ ఉంటుందో. మౌనంగా ఉంటే శక్తి పెరుగుతుంది. ఒక్క మాట చెప్పాలి, సామాన్యంగా అంటే మాట్లాడే సమయంలో వినలేం, వినే సమయంలో అనలేం. వినే కొద్దీ సంపద పెరుగుతుంది. అవసరమైతే మాట్లాడతాను, లేకుంటే లేదు. ఈ మాట్లాడడం కూడా మళ్ళీ కంటి చూపుతో మాట్లాడవచ్చు, చేతి సేగలతో మాట్లాడవచ్చు, తల వంచుకొని మాట్లాడవచ్చు, వీపు వెనుకకు తిప్పడం ద్వారా మాట్లాడవచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ద్వారా కూడా మన అభిప్రాయాన్ని సులభంగా తెలియజేయవచ్చు. అనవసరంగా మాట్లాడడంతో మాటకు మాట యుద్ధానికి కారణం అవుతుంది. మాటకు మాట తెగులు అన్న సామెత ఇక్కడే పుట్టింది. ఎందుకు మాట్లాడడం? విని ఊరుకుంటే అయిపోయింది కదా. మనం ఏదైనా స్పందిస్తే వారు మళ్ళీ ఆ స్పందనను వారి అర్థంలో తీసుకుని మళ్ళీ 2 మాటలు అంటారు. ఈ వాదన పరంపర అలా కొనసాగుతుంది. దానికి బదులుగా మౌనంగా ఉంటే, వివాహమైన దంపతుల మధ్యన మౌనం ఒక వ్రతం. ప్రతిరోజు 1 గంట సమయమైనా వీళ్ళు మౌన వ్రతాన్ని పాటించాలి. వివాహమైన తర్వాత ఆ దంపతులు సుదీర్ఘకాలంగా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అంటే ఒక వైవాహిక పరమైన రహస్యం ఉంది. మా ఆవిడ చాలా ఉత్తమురాలు, అమాయకురాలు, పరమాద్భుతంగా వంటలు చేస్తూ ఉంటుంది, ఎంత మంచిదో అంటూ ఉండాలి ఆ భర్త, నమ్మకూడదు. మా ఆయన అవివేకి, మూఢుడు, మూర్ఖుడు, చెబితే వినడు, అర్థం చేసుకోడు అనుకుంటూ ఉండాలి, కానీ అనకూడదు. ఇది ఇల్లాలు పాటించవలసిన ధర్మం. ఈ 2 మాటలు కూడా మౌన వ్రతంలోనే వారికి అనుభవంలోనికి వస్తాయి. కాబట్టి మౌనం గొప్ప. అందుకే ఆంగ్ల సామెత కూడా వాక్కు వెండి, మౌనం బంగారం అన్నారు. ఇది విషయం. గురుగారు, నీటి నుంచి నిప్పు జన్మించిందని అంటారు, కానీ నీరు నిప్పుని ఆర్పివేస్తుంది కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది? సమస్తానికి మూలం వేదం. వేదమే అన్ని జ్ఞానాలకు ఆధారం. ఈ ఒక్క ప్రామాణిక సూత్రంతో నీరు, నిప్పు ఎంత అద్భుతంగా మనం వినవచ్చునో, తెలుసుకోవచ్చునో. ఒక సినీ కవి కూడా ఒక అనువాద చిత్రంలో ఈ 2 పదాలతో ఒక సినీ గేయాన్ని గీత రూపంలో కూడా అందించి ఉన్నాడు. నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఈ శబ్దాలతో. కొంచెం గాలి, కొంచెం నిప్పు,
కొంచెం నీరు, కొంచెం పృథివీ ఉన్నాయండి లోకంలోన. జాగ్రత్తగా వింటే ఇది వేదవాక్యం. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష, సవా ఏష పురుషోన్నర సమయ. ఇది ఉపనిషత్ వాక్యం. మంటని పెంచాలి, నీరు కాసింత చిలకరిస్తే జ్వాల నిప్పుకు నీరు తోడైనట్లుగా రెట్టింపుగా ఎగిసిపడుతుంది. నిప్పు కణం సోకడంతో నీరు ఆవిరిగా మారి గాలివైపుగా ప్రయాణం చేయడంతో ఆ జ్వాలను కూడా వెంట పెట్టుకొని ఎగిసిపడేలాగా తోడ్పడుతుంది. అదే నీరు ఎక్కువైతే ఈ నిప్పును చల్లార్చి వేస్తుంది. గాలి కూడా ఇదే ప్రమాణం. సులభంగా, లఘువుగా, మృదువుగా, సుకుమారంగా, కొద్ది కొద్దిగా గాలి సోకుతూ ఉంటే ఆ నిప్పు రాజుకుంటుంది, తీవ్రమైన జ్వాలగా మారుతుంది. అదే గాలి విపరీతంగా వీస్తే అగ్ని చల్లారిపోతుంది. కాసింత మట్టి ఉంటే అగ్ని వేడి చేయడంతో ఆ మట్టి అంతటినీ దహించి వేసే శక్తిని పొంది ఉంటుంది. అదే ఆ మట్టి ఎక్కువై జ్వాల పైన మనం విసిరివేస్తే ఆ జ్వాల మటుమాయమవుతుంది. పాంచభౌతిక ప్రపంచంలో ఈ 5 కూడా ఒకదానిని మరి ఒకటి పెంచే లక్షణాన్ని కలిగి ఉంటాయి, ఒకదానిని మరి ఒకటి తగ్గించి వేసే లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ 5 దేహంలోనే ఉన్నాయి. ఉదయం లేవగానే గ్లాసు నీరు, 2 గంటల తర్వాత మరో 2 గ్లాసుల నీరు, మధ్యాహ్నం మరో 2 గ్లాసుల నీరు, రాత్రి భోజనం చేసే కంటే పూర్వం 1 గ్లాసు నీరు, నిద్ర కంటే పూర్వం 1 గ్లాసు నీరు, ఇలా వెరసి 6 గ్లాసుల నీరు స్వీకరిస్తే జల చికిత్సా విధానం లోన ఉండేటటువంటి 98.8 డిగ్రీస్ టెంపరేచర్ అలాగే ఉంటుంది. నీరు తక్కువైతే జ్వాల పెరుగుతుంది. నీరు ఎక్కువైనా కూడా లో బీపీకి వస్తుంది, జ్వాల ఆరిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దేహానికి నీరు ఎంత అందించాలి, పృథ్వీతత్వంగా ఆహారాన్ని ఎంత అందించాలి, ఆకాశతత్వంగా బయట ఎంతసేపు తిరగాలి, పృథ్వీతత్వంగా, జలతత్వంగా, ఆకాశతత్వంగా దేహానికి అన్నింటినీ కూడా పంచతన్మాత్రలను ఏ ప్రమాణంలో అందించాలి తెలిసి ఉంటే శరీరంలో శివుడు ఉంటాడు. లేకపోతే ఈ శరీరం శవంగా మారుతుంది. ప్రాణం ఉంటే శివం, ప్రాణం లేకపోతే శవం. ఇది బోధించడం కోసమే ఉపనిషత్తులు నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం అనే సూత్రాన్ని ఇలా అందించాయి. ఇది విషయం. గురువుగారు, జీవితాన్ని వైకుంఠపాళి చదరంగంతో ఎందుకు పోలుస్తారు? ఈ క్రీడలకి జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈనాటి కాలంలో వైకుంఠపాళి ఆడేవారే కనుమరుగయ్యారు, తెలిసిన వారే లేకుండా పోయారు. మహాశివరాత్రి రోజు రాత్రి అంతా కూడా జాగరణం చెయ్యాలి కనుక 11 గడుల వరుసలలో, 11 నిలువు గడుల వరుసలలో వెరసి 121 గడులలో ఈ వైకుంఠపాళి ఆర్ష విజ్ఞానం, ప్రాచీన వ్యవస్థ ఏ మహానుభావుడు అందించాడో మూలాలు ఎవరికీ తెలియవు, అనాదిగా ఉంది అనే చెప్పుకోవాలి. పురాణ విజ్ఞాన సారాంశమంతా తెలిసిన ఎవరో ఒక ప్రాచీనుడు సులభంగా ఈ క్రమాన్ని అందించాడు. అందులో మొట్టమొదటి గడిలో ఉండేది కోతి. 100 గడి అని చెబుతూ ఉంటాం, 64వ గడి అని చెబుతూ ఉంటాం, 4వ గడి చెబుతూ ఉంటాం చేప. 11వ గడి దాటగానే 12వ గడి 2వ వరుసలో మనం పైకి తిరుగుతూ ఉంటాం. వైకుంఠపాళిలో పరమపద సోపాన పటంలో 82వ గడి చాలా పెద్ద పాము. ఒక్కసారిగా మనలను గడి 1కి తీసుకువచ్చి అడుగున పారవేస్తుంది. ఈ 11 ఏకాదశ రుద్రులకు ప్రతీక. 11 వరుసల ఈ గడి 11గా మార్చినప్పుడు 120 గడులుగా ఉంటుంది. ఇందులో 100 గడులు బొమ్మలతో ఉండగా 11 గడులు సంఖ్యలతో, చివరి 11 గడులు దేవతల చిత్రపటములతో, వివిధ లోకాలతో ఇలా వర్ణితమై ఉంటాయి. ఇందులో
99వ గడి కంటే పూర్వం 98వ గడి కూడా ఒక సర్పం. 82వ గడిలో ఉండే సర్పం మహాసర్పం. 64వ గడి నిచ్చెన త్రిలోకములకు దారి తీస్తుంది. ఈ నిచ్చెనలు, ఆ సర్పములు, వీటిలో వచ్చేటటువంటి లోకాలు ఇవన్నీ కూడా చిన్నారి బాలికలకు తెలియజేస్తూ మహాశివరాత్రి నాటి రాత్రి తప్పనిసరిగా వైకుంఠపాళి మనం ఆడవలసి ఉంటుంది. గవ్వల శబ్దం ఈ రాత్రి దోషకారకం కాదు. అలాగే రెండవ ఆట చదరంగం. 8 గడులలో ప్రపంచమంతా ఈనాటి కాలంలో శాసిస్తున్న ఈ క్రీడ భారతదేశంలోనే జన్మించింది. ఒక గడిలో 1 బియ్యపు గింజ, రెండవ గడిలో 2 బియ్యపు గింజలు, మూడవ గడిలో 4 బియ్యపు గింజలు, నాలుగవ గడిలో 16 బియ్యపు గింజలు, 5వ గడిలో 16 × 16 ఇలా పేర్చుకుంటూ వెళితే 64వ గడి వచ్చేసరికి ఎన్ని బియ్యపు గింజలను మనం వినియోగించవచ్చు అక్కడ అంటే సామాన్యంగా ఏదో ఒక సంఖ్య చెబుతూ ఉంటాం. కానీ 64వ గడికి వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఉండే ఆహారమంతా కూడా తెచ్చి అక్కడ పెట్టినా కూడా సరిపోదు, అంత సంఖ్య చేరుతుంది. అనంతమైన ఈ గడుల నేపథ్యంలో చీకటి వెలుతురు, నలుపు తెలుపు అనేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ పగలు రాత్రి, విష్ణువు శివుడు, 8 గడులలో 4 తెలుపు 4 నలుపు, 8 మంది కాల్బలములు, 2 గుర్రములు, 2 ఏనుగలు, 2 ఒంటెలు, 1 రాజు, 1 మంత్రి, 8 ఒక గది మాత్రమే కదిలే హక్కు కలిగిన ఆ రాజుకు మరణం ఉండదు. రాజును కదలకుండా చేయడమే తెరచి రాజు. త్రోసి రాజనడం ఆట పూర్తి అయింది. కట్టడి చేయడం, రాజుకు మరణం ఉండదు. రాజు కదలకుండా చేయడంతో ఆ కథ అయిపోతుంది. శరీరం కదలకుండా మారడంతో ఈ శరీరం కథ కూడా అయిపోతుంది. ఇంతటి వేదాంతం బోధించే నిమిత్తమే చదరంగం. ఈ రెండు ఈనాటి కాలంలో ప్రతి విద్యార్థి అభ్యాసం చేయవలసినవి. చదరంగం ఆడితే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, చదరంగం క్రీడలో మనకి విజయం లభించాలి. ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో మనం పసిగట్టగలగాలి. చదరంగంలో విజయం సాధించడంలో ఉండే ప్రథమమైనటువంటి ఆ లక్షణం ఒక్కటే, ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారు అది ఊహించగలిగితే అనుకూలంగా మనం పావును కదుపుతాం, విజయాన్ని పొందగలుగుతాం. ఎదుటివారి మనసులో ఏముందో తెలిస్తే అంతకంటే మించిన ప్రయోజనం ఇంకేమిటి? అదే కదా అంతా. అది చెప్పడం కోసమే చదరంగం. నేను కాదు నిర్వహించేది దైవం అని చెప్పడం కోసమే వైకుంఠపాళి. ఇది విషయం. గురుగారు, నక్షత్ర దోషం అంటే ఏమిటి? ఎవరి జన్మ నక్షత్రం బట్టి వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుందా? నక్షత్రములు ఒకటి అని కావు. కొన్ని నక్షత్రాల సమూహం, నక్షత్రాలకు గుంపుగా ఆ పేరు పెట్టడంతో మనమంతా నక్షత్రములు అని చెప్పుకుంటూ వస్తున్నాం. కృత్తిక, క్షురాది షట్కం 6 నక్షత్రాల సమాహారం కృత్తిక నక్షత్రం. అలాగే 100 నక్షత్రాలకు పైగా శతభిషం, వాటికి ఆ పేర్లు ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఎలాంటివి అంటే, ఆ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలను ఆ నక్షత్ర స్వరూపంతో గుర్తించవచ్చు. ఆ నక్షత్రానికి పడరాని వారు ఇతర నక్షత్రాలలో కూడా ఉన్నప్పుడు ఆ నక్షత్రం వీరికి వైరి నక్షత్రం అవుతుంది. దీనినే వేధ నక్షత్రం అంటారు. ఉదాహరణగా మూలా నక్షత్రం స్వీకరిస్తే, మూలా నక్షత్రానికి వేధ నక్షత్రం ఆశ్లేష. ఆ 2 నక్షత్రాలకు అనుకూలత, సఖ్యత ఉండదు. నక్షత్ర స్వభావాలు ఎలాంటివి? ఆశ్లేష నక్షత్ర స్వభావాన్ని మనం గమనించినప్పుడు వ్యాపార స్వభావం, నిర్మాణాత్మక వైఖరిని కలిగి ఉండడం, అందరితో కూడా అవసరం ఉంటేనే మాట్లాడడం, గుంభనంగా జీవించడం, ఆలస్య నిర్ణయాలు తీసుకోవడం, పిరికితనం, భయం, ఒంటరిగా జీవించడం, ఏకాంతంగా రహస్య వ్యవహారాలు చేయడం, శత్రుత్వాన్ని నిలబెట్టుకోవడం, సాధించడం స్వభావాలు. మూలా నక్షత్ర స్వభావాన్ని స్వీకరిస్తే కేతు నక్షత్రం త్యాగం, దానం, అసంపూర్ణంగా వదిలివేయడం,
జీవితం అర్ధాంతంగా పూర్తి కావడం, సంపూర్ణ జీవితాన్ని వీళ్ళు జీవించరు. ఈ క్రమంలో మళ్ళీ అశ్విని, మఘ, మూల, కేతు నక్షత్రాలు. సూక్ష్మంగా చెప్పాలి అంటే ప్రతి వ్యక్తి జాతకాన్ని నక్షత్రం తెలియజేస్తుంది కనుకనే నక్షత్ర ఆధారితంగా రాశి నిర్ణయం అవుతుంది. భరణి నక్షత్రంలో జన్మించాడు, మేషరాశి. మూలా నక్షత్రంలో జన్మించాడు, ధనురాశి. ఇందుకోసమే ఇది విషయం. గురుగారు, పెళ్లినాటి ప్రమాణాలు, వివాహ ప్రతిజ్ఞలు అంటే ఏమిటి? ఒక మాట చెబుతారు, పెళ్ళంటే ఏమిటి అన్నప్పుడు 2 కుటుంబాల కలయిక, 2 వ్యక్తుల సమాగమం. అన్ని ధర్మాలలో గృహస్థ ధర్మం గొప్పది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము 1, 3, 4 ఈ ఆశ్రమాలలో ఉన్నటువంటి వారికి స్వంతంగా వంట చేసుకొని అన్నం వండుకొని తినే అర్హత, హక్కు లేదు. వీరు గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి ఆ గృహస్థు పైననే ఆధారపడి జీవనం కొనసాగించాలి. భిక్షావృత్తి బ్రహ్మచారికి, వానప్రస్థకు, సన్యాసికి ధర్మం విధించినటువంటి ఒక జీవన విధానం. వారి జీవిక ఇది. గృహస్థు యాచన చేయరాదు, గృహస్థు కర్మ చెయ్యాలి. వ్యవసాయం లేదా జీవనోపాయం అనుసరించాలి. ఇందులో గృహస్థ జీవితం అంటే ఒక గృహిణి, ఒక గృహస్థు, ఈ 2 ఒకటిగా చేసే దాంపత్య ధర్మం వైవాహిక వ్యవస్థ. ఆర్షధర్మంలో ఈ వైవాహిక వ్యవస్థకు బీజం, సూత్ర రూపంగా కొన్ని ప్రమాణాలను వైదిక మంత్రాది భాగాదులతో సంప్రదాయం నిరూపించింది. అందులో నాతిచరామి ఒక ప్రమాణం. నీ మాట నేను జవదాటను, నాతి చరితవ్య అంగీకరించాలి. అబ్బాయి అమ్మాయిని ముందుగా ఒక ప్రమాణం అడుగుతాడు. నీవు నా జీవితంలోనికి వస్తున్నావు, అఘోర చక్షురపతి ఘనయేధి శివాపతిభ్య సుమన ఆ సువర్చ ఆహా, మంచి మనసుతో నా జీవితంలోనికి రావలసింది, నన్ను ప్రశాంతంగా చూడవలసింది, నా జీవితాన్ని అల్లకల్లోలం చేయకుండా ప్రశాంతంగా ఉంచు తల్లి. ఇలా ఆ అబ్బాయి ముందు అమ్మాయిని అడిగితే అమ్మాయి కాసింతసేపు ఆలోచించి సరే అన్నాకే జీలకర్ర బెల్లం, మంగళసూత్రం, పెళ్లినాటి ప్రమాణాలు. నాతి చరామి, నీ మాట నేను జవదాటను అని అడగడం. నాతి చరితవ్య, అబ్బాయి ప్రమాణం చేస్తాడు. నా మాట నీవు జవదాటవద్దు అన్న మాట అతిచరించడం, అతిగా దాటడం అంటే అర్థం ప్రతి మాట నాదే అని అర్థం కాదు. ఇక్కడ 2 కలిసి ధర్మాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై యజ్ఞకర్మలను పాటించడం, ఇది ముఖ్యం. ఈ అర్థం తెలవక జీవితాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి. ఇది సమాధానం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరామ జయం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.